నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీ నరసింహస్వామి, ఆది చెంచు లక్ష్మి, ఆంజనేయ స్వామివార్లను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వారికి వేద ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి మాట్లాడుతూ దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి చెందాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శన భాగం కల్పించాలని తెలియజేశారు. రాష్ట్రం కూడా బాగుండాలి స్వామిని ప్రతి ఒక్కరి మనసును కూడా ప్రశాంతి ఉండాలని అంటే ఈరోజు ఈ గుడి ఈ ప్రాంతం చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందంటే ప్రతి ఒక్క మనిషిలో కూడా ఆ కళ కనపడుతుంది. ఇక్కడ ఈ స్వామి వైబ్రేషన్స్ కూడా మంచి వైబ్రేషన్స్. ఈరోజు నేను పొద్దున్నే వచ్చి స్వామిని దర్శించుకుంటే ఇప్పుడు కూడా నాకు ఆ స్వామి కనపడుతున్నాడు. నేను కోరుకునేది ఒక్కటే, ఆ స్వామిని రాష్ట్రం మీ అందరికీ తెలిసి ఈరోజు మన పరిస్థితులు, ఆ స్వామిని మన చంద్రబాబు నాయుడు గారిని ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ అందరికీ కూడా మంచి జరగాల అని కోరుకుంటున్నాను. ఈ బ్రహ్మోత్సవాలు కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇప్పుడే ఎమ్మెల్యే గారు రామకృష్ణ గారు కూడా, చైర్మన్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు. మీ అందరికీ కూడా చెప్పేది ఒకటే, భక్తుల్ని ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరిని కోరుకునేది ఎవరు ఇబ్బంది పడకుండా మీ అందరూ ఖచ్చితంగా వాళ్ళందరూ ఆనందం తీర్చాలా, దేవుడి దర్శనం బాగా జరగాలని